హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శించిన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలామంది భరణిని సపోర్ట్ చేసి మెజారిటీ ఓటింగ్తో హౌస్లోకి పంపారు. సో నేను నా గెస్సింగ్ ప్రకారం ఏమనుకున్నా అంటే ఇంజూరీ అయ్యారు, గేమ్ అంతగా ఆడలేకపోతున్నారు, ఆయన తరఫున ఇంకొకళ్ళు ఆడాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు బిగ్ బాస్ బయటికి పంపించేయడమే కరెక్ట్. శ్రీజ నుంచి మేబీ ఇప్పుడు తను ఆయిషా రిటర్న్ బ్యాక్ వస్తే పర్ఫెక్ట్గా టీం అనేది సరిపోయేది. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఒక వారం పెట్టుకున్న అన్ని వారాలకి సరిపడా ఇది అనేది ఉంటుంది. సో కానీ ఇక్కడ భరణికే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సో శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఈ ఎలిమినేట్ అయిపోతూ కళ్యాణ్కి ఇంటి ఇచ్చింది. అలాగే అంతకుముందు కూడా ఆల్మోస్ట్ చెప్పింది ఓటింగ్ రా పడిపోయింది, దానివల్లే అయిపోయింది అని. ట్రోఫీ నీకు ఇస్తే మనీష్ మర్యాద కూడా వచ్చి చాలా క్లియర్గా చెప్పాడు, ట్రోఫీ ఇస్తానంటే నువ్వు ఎవడగా ఇచ్చో పిచ్చోడా అని తిట్టాడు. సో ఆల్మోస్ట్ కళ్యాణ్కి అర్థమైంది ఏంటంటే, అరే మనం ఎక్కడైతే స్టాండ్ తీసుకుని అడగాల్సిందో అక్కడ అడగలేకపోయామే అని. అడగాల్సిన రమ్మే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది కూడా. మేబీ ఈ వారం ఉండుంటే మేబీ అది అడిగి ఉండేవాడేమో, తెచ్చుకుంటే మాత్రం అప్పుడు పూర్తిగా బిస్కెట్ అయిపోతాడు 100%. అయితే ఇక్కడ 2 పాయింట్స్ చెప్తా. భరణి డబుల్ గేమ్లో 2 పాయింట్స్ చెప్తా. ఒకటి ఏంటంటే సాయిని తీసుకోవడం. సరే తనూజని తీసుకున్నాడు, ఫేవరెటిజం ఓకే డన్. దివ్యాని తీసుకున్నాడు, తన తరఫున గేమ్ ఆడింది, ఫేవరెటిజం డన్. నిఖిల్ని తీసుకున్నాడు, తన తరఫున గేమ్ ఆడాడు డన్. భరణి తమ ఇన్సెల్ఫ్ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, ఓకే అది కూడా కన్సిడర్. వై సాయి ఇదే మాదిరి ప్రశ్నించింది కదా, సరే నేను మీకు సపోర్టింగ్గా ఉన్నాను కదా, నేను మీకు చేశాను కదా, అసలు 5 ఆడవాళ్ళు ఉన్నారు, లేడీస్ కెప్టెన్ అవ్వలేదు కదా సంజన తర్వాత, సో లేడీస్కి ఇచ్చేయండి, ఎలాగో వేరే టాస్క్లు వచ్చినా మేము కలబడి ఆడలేం కదా అని చాలా క్లియర్గా చెప్పింది. సో అక్కడ కన్సిడర్ చేసి ఓకే ఆలోచిస్తా అన్నాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మైండ్ మారిపోయింది. గౌరవ్ ఇంకా నిఖిల్ ఇది చేసేసరికి సాయి వీళ్ళు ఫైర్ స్టామ్ లాగా లేరు, ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ లాగా ఉన్నారు వాళ్ళు. ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా హౌస్లో ఉంటున్నారు తప్ప ఏ మాత్రం రూపాయి ఎంటర్టైన్మెంట్ కూడా లేదు నిజం చెప్పాలంటే. సో నాకైతే వాళ్ళు ముగ్గురు ఉన్నారా, ఆడుతున్నారా, ఎక్కడున్నారా అని అయితే అనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే భరణి లోపలికి వచ్చిన తర్వాత కనీసం ప్లే మారుతుంది అనుకున్నారు, కానీ అవలా. భరణి గోడ మీద పిల్లే, ఇటు దూకాల ఇటు దివ్య ఉంది, ఇటు తనూజ ఉంది, ఎటు వెళ్తే ఎవడికి కోపం వస్తుందో ఏంటో అని ఆ మాత్రం చెప్పుకోలేడా ఏమండి. ఇప్పుడు తనూజ ఆయన తరఫున గేమ్ ఆడలేదు, ఎందుకు తనూజకి ఇచ్చాడు? ఫేవరెటిజం అంటే ఇంతవరకు ఎవరు కెప్టెన్ అయిన వాళ్ళకి నేను ఇస్తా అన్నాడు. కెప్టెన్ అయిన వాళ్ళకి ఇస్తా అంటే మరి మాధురికి ఇవ్వాలిగా, రీతుకి ఇవ్వాలిగా. ఆ రీతు కన్సిడర్లో ఉంది కానీ నాకు ఎగెనిస్ట్గా ఆడింది కదా. ఆల్రెడీ అక్కడ రీతు ఒకసారి చెప్పింది, నేను ఎప్పుడు నిలబడాలో అప్పుడు నేను నిలబడతా, నీకు అర్థం కాదులే అన్నాడు ఒక టాస్క్లో. సరే ఉంది కొన్నాళ్ళు ఎగెనిస్ట్ వేరే టీంలో అపోనెంట్ టీంలో ఆడిందని ఇక్కడ వరకు వచ్చింది. ఇక రీతు కన్సిడరేషనే లేదు. మిగతా వాళ్ళు అసలు ఆయనకి ఇదే లేదు, ఇవ్వాలని లేదు. ఇక్కడే సాయికి ఎందుకు ఇచ్చారు అని చాలా స్పష్టంగా మాదిరి నిలదీసి అడిగింది. అది బాగా నచ్చింది నాకు. అలా అడిగితేనే తెలుస్తుంది. ఆవిడ సపోర్ట్ ఇవ్వలేదు కదా, లేదు కదా, అది కదా అంటే నేను ఎందుకు ఇవ్వలేదు చెప్పండి, ఏ విషయంలో ఇవ్వలేదు చెప్పండి. సంచాలక డెసిషన్ విషయంలో ఇవ్వలేదు, ఫేవరెట్కి ఎందుకు ఇస్తారు? అక్కడ అంత మెజారిటీ ఆఫ్ చాలామందికి అక్కడ అదే కనబడుతుంది టవర్ లాగా. సరే ఇద్దరూ లైన్లో కట్టలేదు బాక్స్లో, సరే ఒక డెసిషన్ అనేది ఇచ్చింది, తనకు అనిపించింది తను చేస్తుంది కదా. అక్కడ ఫేవరెటిజం చూపించి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడే గోడ మీద పిల్లిలాగా ఉండిపోయాడు, ఇటు తనూజకి వెళ్ళాలా, డయాస్క్ మీద డ్యాన్స్ చేయడానికి, ఇటు దివ్యకి వెళ్ళాలా. ఒక పాయింట్ చెప్తా, మీ తరఫున ఈ టాస్క్ ఆడింది ఎవరు, ఇలా బ్యాలెన్స్ టాస్క్ ఆడింది ఎవరు? దివ్యనే కదా. అందుకే నేను దివ్య వైపు వెళ్ళాను. తనూజ అంటే నష్టం ఏంటి? తనూజ ఏమైనా ఫీల్ అయిద్దా? తనూజ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? లేదు కదా. అటు జెన్యున్గా ఉంటే ఆడియన్స్ ఓటేస్తారు కదా. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారు నాకు అర్థం కాదు.
మీలో ఉన్న జెన్యూనిటీ, మీలో ఉన్న గేమే ఆడియన్స్కి నచ్చేది. మీరు కెప్టెన్ అయ్యారో లేదంటే టాస్ గెలిచారో ఇదేమీ అవసరం లేదు, ఎలా ఆడారు అన్నదే కన్సిడరేషన్. ఇక్కడ ఇంకోటి క్లియర్గా మీకు ఒకటి మెన్షన్ చేస్తా చూడండి. రాము డెసిషన్ ఇప్పుడు స్క్రీన్ షాట్ చూడండి, కరెక్ట్గా మ్యూజిక్ ఆగిపోయే టైంకి నేను స్క్రీన్ షాట్ పెట్టా. స్క్రీన్ షాట్ చూడండి. ఫస్ట్ దివ్య వైపు ఎవరు ఉన్నారు స్క్రీన్ షాట్లో? గౌరవ్, ఇమ్ము, సాయి, సుమన్. సంజన కింద ఉంది, పాట ఆగిపోయి మ్యూజిక్ అంతా అయిపోయాక పైకెక్కింది. నోట్ దిస్ పాయింట్, డౌటే లేదు. ఇక్కడ 4 ఉన్నారు, ఓకే రైట్. అదే టైంకి తనుజ డయాస్కి చూడండి 4 ఉన్నారు. డిమోన్ పవన్, రీతు, మాధురి, కళ్యాణ్. ఇక్కడ భరణి ఎక్కుదాం వద్దా డైనమాల కింద ఉన్నాడు. నిఖిల్ ఆల్రెడీ డ్యాన్స్ చేసినోడు దిగిపోయాడు. ఆ నిఖిల్ తీసుకురావడానికి మళ్ళీ పాపం మాధురినో రీతునో దిగారు, నేను గుర్తులేదు, ఎవరో దిగి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ మ్యూజిక్ ఆగిపోయే టైంకి చూడండి 4 అటు 4 ఇటు ఉంటే టై అయింది. బిగ్ బాస్ టై అయింది. 3 కింద ఉన్నారు బిగ్ బాస్, నిఖిల్, భరణి, సంజన అని నువ్వు చెప్పలేవా రాము? చూడట్లేదా? చూడకపోతే ఎలాగా? ఇక్కడ ఇంకొక అబ్జెక్షన్ ఉంది నాకేంటంటే, బిగ్ బాస్కి తనూజ కెప్టెన్ అవ్వాలని ఉందా? కెప్టెన్ అవ్వాలని ఉండబట్టే అక్కడ రాము దివ్యకి సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్గా చెప్తే, రాము నువ్వు ఈ రౌండ్ ఆడటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వీలు పడాలి కదా. ఎందుకు వీల్లేదు అంటే అక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది, మళ్ళీ టై అయిద్దేమోనని చెప్పుండొచ్చు. లేదా రాము సంచాలక కాబట్టి అబ్జర్వ్ చేయాలి నువ్వు ఇద్దరు ఎవరు సపోర్టు లాస్ట్ మినిట్ వరకు. ఇటు జంపింగ్ అవ్వచ్చు, ఇటు నుంచి ఇటు. సో అక్కడ ఆ పాయింట్ అనేది నాకు నచ్చలే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ డబుల్ స్టాండర్డ్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ ఫస్ట్ నుంచి నేను నీకు సపోర్ట్ లేనా, అది లేనా, ఇది లేనా అన్నాడు. వాట్ ఎవర్ నామినేషన్లో వీళ్ళిద్దరికీ గొడవ అయింది, ఫైట్ అయింది. సో తనుజాని నామినేట్ చేసి నేను నీకు చాలా చోట్ల సపోర్ట్ చేసా, వాటర్ టాస్క్లో చేయలేదా, అది చేయలేదా, అక్కడ చేయలేదా, ఇక్కడ చేయలేదా, ఇప్పుడు చేయలేదుగా కెప్టెన్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నీ నామినేషన్కి ఆన్సర్ దొరికింది కదా ఇమాన్యుయల్. ఇక్కడ ఇమాన్యుయల్ దివ్యకి సపోర్ట్ చేయడానికి నేను తప్పు పట్టట్లే, ఆయన ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ నామినేషన్స్లో ఏమన్నాడు, నేను నీకు ఎక్కడ లేని చెప్పు సపోర్ట్ అంటే, నేను నా ఇండిపెండెంట్ గేమే ఆడాను, నేను ఎక్కడ సపోర్ట్ ఇచ్చావు నువ్వు చెప్పంటే, నేను బెడ్ టాస్క్లో ఇవ్వలేదా, నేను వాటర్ టాస్క్లో ఇవ్వలేదా, ఇలా మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు చేతులారా కెప్టెన్ చేయాలి తనూజ అని అన్నప్పుడు చేయి రాలేదు, మనసు రాలేదు, నాది ఒకటే పాయింట్, నేను నామినేట్ చేస్తాను, నేను సేఫ్ ఆడట్లేదని చూపిస్తాను హోస్ట్ చెప్పిన తర్వాత, నువ్వు సేఫ్ ఆడేవని ఒక వీడియో చూపించిన తర్వాత, అక్కడ ఆడియన్స్ నీకు చెప్పిన తర్వాత రియాక్షన్, లోపలికి వచ్చిన శ్రీజ చెప్పిన తర్వాత నీకు కళ్ళు తెరుచుకుని ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు చేసి ఉంటే గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగేది ఇమాన్యుయల్. సో ఏది ఏమైనా ఇదైతే డబుల్ గేమే. అదే అలాగే భరణి గారిది కూడా డబుల్ గేమే. అసలు డబుల్ గేమ్ అన్నాం, దాన్ని గోడ మీద పిల్లి అంటాం, అటో ఎటో అన్నట్టు అయిపోయింది. అటు మాధురికి ఇవ్వాల పాపం, మాధురికి ఇచ్చిండే మాధురికి ఎంతమంది సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు చూసేవాళ్ళు. సాయికి ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలియాలి. ఇంకోటి, ఆయన అసలు దివ్యకి సపోర్ట్ చేయలే, తనుజకి సపోర్ట్ చేయలే. చూడండి అడిగేసింది దివ్య, మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి అని ఖచ్చితంగా అడిగేసింది. సో అది మీకు పర్టికులర్గా ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.